వెల్కమ్ టు ఎన్పీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి 18 గంటల కర్ఫ్యూ. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాలపై ఆంక్షలు. లాక్డౌన్ కంటే ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం ముఖ్యం. వీకెండ్ లాక్డౌన్ గురించి ఆలోచిస్తున్నామన్న తెలంగాణ సీఎస్. టీఎంసీ దాడులపై తెలంగాణలో ఆందోళనలు. మమత తీరుపై బండి సంజయ్ మండిపాటు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత ప్రమాణ స్వీకారం. గవర్నర్ అధికార నివాసంలో నిరాడంబరంభ వేడుక. వార్త వివరాల్లోకి వెళ్తే కరోనా తీవ్రత దృష్ట్యా ఏపీలో 18 గంటల కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. జాతీయ రహదారిపై మందకొడిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సరిహద్దులు జాతీయ రహదారిపై తిరుగుతున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. సరైన కారణం లేకపోతే వాహనాలను వెనక్కు పంపించి వేస్తున్నారు. క్రమంలో ఉంది, కర్ఫ్యూ అమల్లో ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన రావాపురం, పొందుగల, నాగార్జున సాగర్ 3 చెక్పోస్టులను మూసివేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. బోర్డర్ చెక్పోస్టుల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువగా ఉందన్నారు ఆయన. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సీఎస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మందులు, ఆక్సిజన్తో పాటు నిత్యావసరాల కొరత లేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. కరోనా నియంత్రణకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేయమని సీఎం చెప్పారని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. మిస్టర్ అరవింద్ దే ఆర్ ఆల్సో దేర్, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. దానివలన వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్గా ఉంది. అండ్ మన ప్రయత్నం వలన సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఇంకా ఒక పాయింట్ నేను మీకు చెప్పాలి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్లో ఉన్నారు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి మనకి గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ because of his guidance and total support మనం బాగా చేయగలుగుతున్నా, అట్లా నాకు నమ్మకం ఉంది. దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ and see that our people are protected. And today నేను చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే other than things which are not in our control, which is allotted by the center, all other things are available with us. ఎక్కడ ఏ మెడిసిన్ కి ఏ కన్స్యూమబుల్స్ కి మన దగ్గర ఏది కొరత లేదు. So therefore we are able to do a much better job. The first thing is, how is the trend? మీరు కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు. ట్రెండ్ చాలా బాగుంది. It is showing that the disease is under control, and not only it is under control, ఇది ఇంకా తక్కువ అవుతుంది. అట్లా చాలా క్లియర్గా ట్రెండ్స్ కనపడుతుంది. సో వేరెవర్ మన కంట్రోల్ ఉంది, మనము అక్కడ. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్ రావు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ 26,000 కోట్లు సిద్ధంగా ఉంచారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. టార్ఫలిన్, గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు మంత్రి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ అధికారిదే బాధ్యత అని స్పష్టం చేశారు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ దాడులపై కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్ష చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బెంగాల్ రాష్ట్రాన్ని బంగ్లాదేశ్కు అప్పగించేలా పాలన జరుగుతోందని ప్రజలకు చెప్పామన్నారు. రోహింగ్యాలకు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు బెంగాల్ను
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డాగా మార్చారని విమర్శించారు. గతంలో బెంగాల్లో 3 సీట్లు మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు 79 సీట్లు గెలిచామన్నారు. బెంగాల్లో బీజేపీ విస్తరిస్తుందని ఆయన తెలిపారు. బెంగాల్ బీజేపీ కార్యకర్తలకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చెబుతున్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపడుతున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాతీయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యా రాజకీయాలు, హత్యాచారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయవాదులందరూ కూడా, భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని మండలాల్లో ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపడుతున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాతీయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యా రాజకీయాలు, హత్యాచారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయవాదులందరూ కూడా, భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని మండలాల్లో ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపడుతున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాతీయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యా రాజకీయాలు, హత్యాచారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయవాదులందరూ కూడా, భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని మండలాల్లో ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపడుతున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, విశాఖ జిల్లా పాయకరావుపేట కరోనా 2వ దశ ఉధృత నేపథ్యంలో కరోనా కట్టడిపై ప్రజాశ్రేయస్సుకై ప్రభుత్వం వ్యాపార వ్యవహారాలపై దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సిఐ విజయ్ కుమార్ పాయకరావుపేట మెయిన్ రోడ్ నందుగల దుకాణదారుల వద్దకు వెళ్లి కరోనాను అరికట్టే దిశగా అందరూ సహకరించాలని వ్యాపారస్తులను కోరారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, కొనుగోలుదారులకు వ్యాపారస్తులు గుర్తు చేయాలని తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వ నిబంధనలకు అందరం కట్టుబడి ఉండాలని, కరోనా అరికట్టే దిశగా ప్రజలు సహకరించాలని సందర్భంగా తెలియజేశారు.
అనంతపురం నగరంలోని ఏడీసీసీ బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం ఉదయం కోవిడ్ పై సమీక్షా సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి అంటే అందరూ ఎందుకు పరిగెత్తి రావాలి, అనంతపురంకి ఎందుకు పరిగెత్తుకోవాలి ముందుకి. కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ బెడ్స్ పెట్టండి. దాంతోపాటు కనకల్ ఆర్డిటీ హాస్పిటల్ కోవిడ్ కేర్ హాస్పిటల్గా చేంజ్ చేస్తే ఈ రెండింటికి చాలా May 15th 20th కి తగ్గుతుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఏదైతే మనం ఉన్నటువంటి వ్యవస్థ పంచాయతీరాజ్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరికీ మనం ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుంటూ బయట చెప్తా ఉన్నా. జేసీ గారు ఇక్కడే ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు కాబట్టి దయచేసి బత్తాల బదులు ఏ విధంగా ఆర్డిటీ హాస్పిటల్ మంచి పేరు ఉందో నిజంగానే అవసరమైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి ఎంపీ ల్యాడ్స్ అవసరమైతే మార్చడం ఎందుకంటే అవసరమైతే తీసుకుంటాం. అదే కోవిడ్ ఇంటర్ కాలేజ్ కానీ నారాయణ కానీ చైతన్య కానీ అదేవిధంగా సెయింట్ జోసెఫ్ స్కూల్ కానీ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉంది, ఎస్బీఐ. కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ పైశాచిక ఆనందం పొందుతాడని, ఫలితంగా ఆక్సిజన్ అందక రాష్ట్రంలో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా సిపిఐ నాయకులు ఘాటుగా విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట బుధవారం ప్రకటనలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్, నారాయణస్వామి, నాయకులు లింగమయ్య, రాజారెడ్డి, రమణయ్య, రాజేష్ గౌడ్, చాంద్ బాషా, ఎల్లుట్ల నారాయణస్వామి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా వ్యాక్సిన్ అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పుడు కూడా వ్యాక్సిన్ కొరత ఉంది. మీరు ఏం చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. మీరు తూతూ మంత్రంగా చేస్తా ఉన్నారు, కర్ఫ్యూ పెట్టారు. మరి దానికి కూడా ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షాలుగా మేము సహకరిస్తూ ఉన్నాం. మీరు నిర్లక్ష్యపూరిత ధోరణితో వ్యవహరిస్తే ప్రజలకి అందరికీ కూడా వ్యాక్సిన్ అందించకుండా మరి రోగులందరూ బెల్లం మార్చి పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు 10,000 కోట్ల రూపాయలు వెంటనే యుద్ధ బాధితులకి ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి 10,000 కోట్ల రూపాయలు వెంటనే వెచ్చించి ఈ రాష్ట్రంలో హెల్త్ కి వెంటనే ప్రకటించాలని చెప్పి, హెల్త్ కి వెంటనే ఆ విధంగా ఉపయోగించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో మరణాలు మరి జరుగుతున్నప్పటికీ ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పంలోని షాహీ గార్మెంట్స్ ఫ్యాక్టరీ ముందు మహిళా ఉద్యోగులు ధర్నాకు దిగారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సెలవులు ఇవ్వటం లేదని ఆందోళన చేశారు. ఫ్యాక్టరీలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించి 15 రోజులు ఫ్యాక్టరీకి సెలవులు ప్రకటించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లాలంటే బస్సులు, ఆటోలు సౌకర్యం లేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యాజమాన్యం స్పందించి సెలవులు ప్రకటించాలని సిబ్బంది కోరుతున్నారు. వెళ్ళిపోయినారు సార్. కొంతమందికి ఉంది కరోనా అనేది ఉంది, మాకి పిల్లలు ఉంటారు కదా, భయం వస్తుంది. ఒక 10 రోజులు లీవ్ అడిగినాము. మేము కంపెనీ తరఫున వచ్చేయాలని చెప్పలే, రీజాయినింగ్ కాకుండా ఒక 10 రోజులు లీవ్ ఇస్తే అందుకొచ్చే చేస్తాము, కొంచెం నయమవుతుంది అని చెప్దాము అని చెప్పి వచ్చే కొద్దిగా 10 మంది వెళ్ళిపోయినారు. దూరం ఇంకా బండ్లలో వచ్చేవాళ్ళు రాండా, ఆటోలో వచ్చేవాళ్ళు ఉండిపోండి అంటే అదేం న్యాయం సార్? అప్పుడు వాళ్ళకి ఒక న్యాయమా, మాకు ఒక న్యాయమా? అందరికీ ఒకలా. ఇంటి పక్కన ఉండే వాళ్ళంతా మాస్క్ వేసుకుంటారు, పనికి పోవాలన్నా ఇంట్లోనే ఉండాలని చెప్తా ఉన్నారు. ఇంట్లో ఉన్న కూడా మీరు కరోనా కదా ఎందుకు చెప్తున్నారు, అన్ని జగలో లీవ్ ఇచ్చినారు కదా, మీ పేరుకి ఎందుకు లీవ్ ఇస్తాను నేను అని అడుగుతున్నారు. ఇంట్లో మేము ఇంటికి పోతాము, పిల్లలు ఉంటారు, మేము ఇక్కడ 10 మందిలో తిరుగుతాము, వాళ్ళ దగ్గర ఏముంటుందో మాకు తెలిసేలేదు. ఇంట్లో ఎట్లా మేము పనిచేస్తాము, వాళ్ళకి వస్తుంది కదా, మా దగ్గర నుంచి వాళ్ళు కూడా ఏమైనా అవుతుంది. ఆవిడ ఇంట్లో ఉండే వాళ్ళకి మాకు అందరికీ భయమే కదా సార్. ఎటువంటి లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్న హాస్పిటల్స్ పై రెవెన్యూ, పోలీస్, స్థానిక వైద్య సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడులు అనంతపూర్ జిల్లా సోమందేపల్లి గ్రామంలో జరిగాయి. ఎలాంటి అనుమతులు లేకుండా రోగులను ఇన్ పేషెంట్లుగా వైద్యం చేస్తున్న సోమందేపల్లి గ్రామంలోని పలు ఆర్ఎంపీ హాస్పిటల్స్ యాజమాన్యం, ఆర్ఎంపీ డాక్టర్లను హెచ్చరించి భారీ జరిమానాలు విధించారు.
గ్రామంలో ఎటువంటి కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని దుకాణ యజమానులు కూడా హెచ్చరించి భారీ జరిమానాలు విధించారు. ఇక నుండి గ్రామం ఆర్ఎంపీ డాక్టర్ జ్వరం సంబంధిత సమస్యలతో వారి వద్దకు వస్తే వెంటనే ప్రభుత్వ వైద్యాధికారికి తెలియజేయాలని, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు చేయడం వల్ల మీరు చేయడం వల్ల మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం వెల్లడించింది. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వబడిందని వివరించింది. గతేడాది మరాఠాలకు మహారాష్ట్ర సర్కారు ఉద్యోగాల్లో 12% కోటా కల్పించింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను సుప్రీం కోరింది. 50% రిజర్వేషన్ పరిమితి నిర్ణయంపై పునఃపరిశీలన అవసరం లేదని సుప్రీంకోర్టు చేసింది. 50% మరాఠా రిజర్వేషన్ల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వంతు సహకారాన్ని అందిస్తుందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. మీడియాతో మాట్లాడిన ఆయన తదుపరి ఏడాది పాటు ద్రవ్యోల్బణాన్ని, స్థానిక లాక్డౌన్లు కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయని అభిప్రాయపడ్డారు. పరిస్థితిని నియంత్రించే వరకు ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని అన్నారు. ఇండియాలో కేసుల సంఖ్య 2 కోట్లకు దాటిన వేళ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించామన్నారు. భారత భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితితో ఉందని, దాన్ని తొలగించేందుకు కొన్ని తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. Having flattened the infections curve. In a few weeks since then, the situation has altered drastically. Today, India is fighting a ferocious rise in infections and mortalities. New mutant strains have emerged, causing severe strains on healthcare and medical facilities, vaccine supplies and frontline health personnel. The fresh crisis is still unfolding. India has mounted a valiant defense domestically and globally to ramp up vaccines and medical support and save lives. Simultaneously, shoring up livelihoods and restoring normalcy in access to workplaces, education and incomes become an imperative. As in the recent past, the Reserve Bank will continue to monitor the emerging situation and deploy all resources and instruments at its command in the service of the nation, especially for our citizens, business entities and institutions beleaguered by the second wave. The devastating speed with which the virus affects different regions of the country has to be matched by swift-footed and wide-ranging actions
that are calibrated, sequenced and well timed so as to reach out to various sections of society and business right down to the smallest. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సీఎం పదవి చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. కోవిడ్ కారణంగా గవర్నర్ అధికార నివాసంలో నిరాడంబరంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెంగాల్ గవర్నర్ జగదీప్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్ ఆమెను అభినందించారు. ఎన్నికల ఫలితాల్లో 292 అసెంబ్లీ స్థానాలకు గాను 213 స్థానాల్లో విజయం సాధించి తృణమూల్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. সংবিধান ও বিধি অনুসারে ন্যায়চরণ করিব। తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన రామాపురం, పొందుగల, నాగార్జున సాగర్ 3 చెక్పోస్టులను మూసివేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాలలోకి అనుమతి ఇవ్వనున్నారు. రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. బోర్డర్ చెక్పోస్టుల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి 18 గంటల కర్ఫ్యూ. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాలపై ఆంక్షలు. లాక్డౌన్ కంటే ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం ముఖ్యం. వీకెండ్ లాక్డౌన్ గురించి ఆలోచిస్తున్నామన్న తెలంగాణ సీఎస్. టీఎంసీ దాడులపై తెలంగాణలో ఆందోళనలు. మమత తీరుపై బండి సంజయ్ మండిపాటు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా ప్రమాణ స్వీకారం. గవర్నర్ అధికార నివాసంలో నిరాడంబరంగా వేదిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్బీ న్యూస్.